సోషల్ మీడియా ర్యాండమ్ చెక్లో భాగంగా ఒక వెర్రి పుష్పం వేసిన ట్వీట్ను పరిశీలించడం జరిగింది. ఆ ట్వీట్ ఈ విధంగా ఉంది. అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ వెండితెర ఇలవేల్పు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. అయితే దురదృష్టవశాత్తు ఈ ట్వీట్కు వ్యతిరేకంగా 99.9% ట్వీట్స్ పడ్డాయి. వాటిని పరిశీలిద్దాం. మన కులపోడు, ఇది మర్చిపోయారా బట్ట, ఎవడికి రా ఆరాధ్య దైవం, నాకైతే కాదు, తెలుగు ప్రజలకు కాదు, తెలుగుదేశం ప్రజలకి అని పెట్టుకో. మర్చిపోయా, ఆ తెలుగుదేశం ప్రజలేగా మీ ఆరాధ్య దైవాన్ని చెప్పులతో కొట్టింది. ఏ కులం కోసం అయితే కష్టపడ్డాడో ఆ కులపోళ్లతోనే చెప్పులతో కొట్టించుకున్నాడు. ఏం బ్రతుకురా, ఎవడికి రా ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆరాధ్య దైవమా? ఎందుకు అన్న ఈ ఎరుపు స్టేట్మెంట్స్? ఎవడికి రా ఆరాధ్య దైవం, నాకైతే కాదు, తెలుగు ప్రజలకు కాదు, తెలుగుదేశం ప్రజలకి అని పెట్టుకో. అందుకే కదా అండి వైస్రాయ్ ముందు చెప్పులు వేయించారు కొడుకులు కూతుళ్ళు కలిపి. అప్పుడు అబద్ధం అని మాత్రం చెప్పకండి, జగం ఎరిగిన సత్యం. ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం తప్ప ఆయనకు విలువ ఇచ్చి కాదు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమా? అతడేమైనా పుట్టపర్తి సాయిబాబా ఏంట్రా? వైస్రాయ్ హోటల్ ముందు చెప్పు దెబ్బలు తిని పోయినోడు. కమ్మ ప్రజల ఆరాధ్య దైవం. ఫర్ ఫ్యూ పీపుల్, ఎక్స్క్లూడ్ మీ యాజ్ వెల్. Tell me one thing, did he sacrifice his life or did he sacrifice his belongings for the people? Why you guys keep on pressing this narrative all the time? ఎందుకయ్యా అందరు తెలుగు వాళ్ళని కలుపుతారు? ఏం కర్మ చేశాం మేము? మీరు చూసుకోండి. డోంట్ ఇన్క్లూడ్ ఆల్ తెలుగు పీపుల్. అరే, ఈ క్యాస్ట్ బేస్డ్ ట్వీట్స్ భజన ఆపురా. ఐఎమ్ ఆల్సో ఎన్టీఆర్ ఫ్యాన్, బట్ ఇలా క్యాస్ట్ బేస్డ్ భజన ఆపండి. మాకు కాదు బ్రో, చెప్పుతో కొడతాం ఎదవా తెలుగు ప్రజలు అని మమ్మల్ని కలిపావంటే. మీకు దైవం ఏమో అతడు, మాకు కాదు. కమ్మ ప్రజల దైవం అనుకో. అరే దూకా, తెలుగుదేశం అని పెట్టు, తెలుగు పీపుల్ కాదు. నీకేమో, నాకైతే కాదురా బాబు. జనాల మీద రుద్దకు. ఎంత చీయన్న సిగ్గు ఉండదారా మీకు? లేక దులుపుకుని పోతారా? మళ్ళీ చెప్తున్నా, తెలుగు ప్రజలు అనొద్దు అంటే మాత్రం మాటలు సరిగ్గా రావు.